అయిపోయింది పొయ్యి మీద. నన్ను వచ్చి కూర వండుతా. వంకాయ టమాటా వండుతున్న కూర. ఇంకా వంకాయలు కూరగాయల బండి వస్తుంది, ఆటో వాడు వస్తాడు, ఆటో వాడి దగ్గర తీసుకుంటాను నేను. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వంకాయ కూర, వంకాయ శనగపప్పు కూరలోకి జీలకర్ర వేసుకుంటున్నాను. అవి వేసుకున్నాను కదా, జీలకర్ర వేసుకున్నాను. కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కరివేపాకు, జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసాను. ఇవి బాగా వేగాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా దాన్ని. ఇప్పుడు వంకాయ కడిగేసి నీటిలో పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. వంకాయ మగ్గింది కదా, వంకాయ ఇలా మగ్గాలి. మగ్గిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు, శనగపప్పు వేసుకుంటే కొద్దిగా మగ్గేయలేదు. వంకాయలు మగ్గిపోయి కదా. ఇప్పుడు టమాటాలు వేసుకోవచ్చు. టమాటా ముక్కలు వేసుకుని బాగా ఉప్పు కారం ఉప్పు వేసాను కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకుని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా తోడు నీళ్ళు వేసుకుంటే పప్పు ఉడకాలి కదా, కొద్దిగా నీళ్ళు వేసుకుంటాం. ఇప్పుడు మూత పెట్టుకోవచ్చు. ప్లేట్లు సరిపడా లేవు, కంచం పెడుతుంది. ఇదిగోండి వంకాయ శనగపప్పు కూర అయిపోయింది. చూడండి, ఇది ఇందులో కొద్ది కొత్తిమీర వేసుకుంది, కట్టేసుకోవడం. నాకైతే వంకాయ అంటే చాలా ఇష్టం. వంకాయ శనగపప్పు ఊగిలాడుతుంది చూడండి. అట్టిగా వేసింది చూడండి, కూర అట్టికాయ కాలేదు. మా ఇంటి దగ్గర పెరట్లో వేసింది ఇది. చూడండి, అది కూర అట్టికాయ కాల గుత్తలాలు వేసేసింది. చూడండి ఎలా చేసింది. అరటికాయలు గుత్తలాలు వేసేసి. ఇంకండి సీతాఫలక్కాయలు చూడండి. సీతాఫలక్కాయలు కాసే మా దగ్గర ఉన్నది ఇది చెట్టు. కనిపిస్తుందా? చూడండి, ఇది ఇంకేసి దీనికి వేసి ఇంకా పరుగుకు రాలేదు. చూడండి, ఇది కాయలు కొమ్మని కింద కాసి ఇదొకటి 3 కాయలు కాసి చెట్టు కిందన. చెట్టు అయితే పైన ఉంది. సీతాఫలక్కాయ